చూద్దామండి. గుంటూరు నుంచి సతీష్ రాస్తున్నారు. ఆంజనేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తే శని పీడిస్తాడా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి తెలుగులో చెప్పినట్లుగానే అలాగే సంస్కృతంలో కూడా పెద్దలు ఏం చెప్తారంటే అతి స్నేహ పాపశంకి అని చెప్తారు. మనకి బాగా ఆత్మీయులైన వారు, మనకి బాగా ఇష్టమైన వారి విషయంలో మన మనసు ఎప్పుడూ అపశకునం. అంటే మన బంధువులు మిత్రులు బాగా మనకి ఇష్టమైన వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగినట్టు, వాళ్ళకి ఏదో జ్వరం వచ్చినట్టు, జలుబు చేసినట్లు అనుకోకుండా మనకి తెలియకుండానే మనకు వాళ్ళ మీద ఏదో వాళ్ళకేదో జరిగిన భయం కలుగుతూ ఉంటుంది. దాన్ని పాపశంక అంటారు. కాబట్టి అది ఎందుకు జరుగుతుందంటే అతి స్నేహ, వారి ఎందుండే సాన్నిహిత్యం చేత. మన పక్కింటి వాళ్ళకు వేరే వాళ్ళకు ఏదో వచ్చినా వాళ్ళకి 110 జ్వరం వచ్చినా మనం పట్టించుకో జ్వరం మామూలే అందరికీ అంటాం. కానీ మన వాళ్ళకి ఎవరికైనా కొంచెం కాస్త 99 రాగానే కంగారు పడిపోతాం. అట్లా మనం ఆంజనేయ భక్తులమయ్యి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత ఇవన్నీ ఇస్తారు మనకి స్వామివారు. ఆ స్వామివారిని సాష్టాంగ నమస్కారం చేస్తే శని పట్టుకుంటాడని ఇట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. స్వామివారికి మనం నమస్కారం మామూలుగా చేయండి, సాష్టాంగంగా చేయండి. ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం ప్రవర్తించాలి, అది ప్రధానం. రామాయణంలో కనపడేటువంటి ఆంజనేయుడు ఎన్ని విధాలుగా మనకు కావలసినటువంటి ఎంత ప్రతిభావంతుడో, ఎంత శక్తిమంతుడో, అంత వినయ విధేయతలతో, అంత మౌనంగా, అంత కార్యశీలతతో, కార్యశూరతతో ఉన్నాడు. అవన్నీ హనుమద్భక్తులకు వస్తాయి, రావాలి. అందువలన ఆ విధంగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. దానికి శనీశ్వరుడు బాధపడతాడనో, కోపపడతాడనో, పట్టుకుంటాడనో, శని పట్టుకున్నా కూడా వెళ్ళిపోతాడు. అంతే తప్ప శనీశ్వరుడు ఎందుండే మనకు అనవసరమైన భయాల చేత. శని మనందరికీ కూడా మేలు చేసేటువంటి వాడే, మనల్ని కష్టపెట్టి మనందరం జాగ్రత్త పడేట్టుగా చేస్తూ ఉంటాడు. హనుమంతునకు, ఆంజనేయునకు సాష్టాంగ నమస్కారం చేస్తే శని పట్టుకుంటాడనే సందేహం కానీ భయం కానీ వద్దు. తప్పకుండా హనుమద్భక్తులమై ఆయన దారిలో మనం నడుద్దాం.